హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మా షాపింగ్ కూడా అయిపోయింది అంటూ అందరూ కూడా ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకోవటంతో బిల్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అలా తర్వాత 2 రోజుల్లోనే వాళ్ళకు కావలసిన నగలు, చిన్న చిన్న పెళ్ళికి కావాల్సిన షాపింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. తర్వాత టైం ఉంటుందో ఉండదో అని అలా పెళ్లి పనులు గబగబా చకచక జరిగిపోతూనే ఉంటాయి. పెళ్లి టైం కూడా దగ్గర పడుతూ ఉంటుంది. అక్కడ భార్గవికి ఆఫీస్లో చరణ్ దగ్గర నుంచి రోజుకు ఒక రకంగా అతన్ని ప్రేమను తెలియజేస్తూ ఉంటాడు. ఆమె మాత్రం అసలు ఏమీ వినలేదు, చూడలేదు, తనకు ఏమీ తెలియదు అన్నట్లుగానే చరణ్ని పట్టించుకోకుండా అతడి బిహేవియర్ని నార్మల్గా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. చరణ్ ఆమె తనని అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన ప్రేమను ఆమెకు తెలియజేసేదానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ భార్గవ్ మాత్రం రాబర్ట్కు తెలియకుండా అతను చేసిన అన్యాయాలు అన్నింటినీ కూడా సాక్ష్యాలు వెతికే పనిలో ఉంటాడు. కానీ తను ఎక్కడికి వెళ్ళటం లేదు, స్టేషన్లోనే ఉంటున్నాడు అనే విధంగా సమాచారం రాబర్ట్కి తెలిసే విధంగా చేస్తాడు. రాబర్ట్కి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకుంటూనే ఉన్నాడు భార్గవ్. తను పుట్టిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ పెరిగాడు, ఎలా పెరిగాడు, తను ఈ వ్యాపారంలోనికి ఎందుకు వచ్చాడు, ఎంతమందిని చంపేశాడు, ఎంతమందిని అసలు లోకం దృష్టిలో ఉన్నారా లేరా అని అనుకునే విధంగా చేశాడు, ఎంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళ యొక్క అవయవాలను అమ్ముకున్నాడు, డ్రగ్స్కి సంబంధించి ఎన్ని చోట్ల అమ్ముతున్నాడు, ఇలా రకరకాలుగా ప్రతి సమాచారం అతని చేతిలో ఉంటుంది. కానీ అతను మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ తనకు తెలియలేదు అన్నట్లుగానే, ఇన్ఫర్మేషన్ కోసం తను అన్వేషిస్తున్నట్లుగానే బయటకి అందరినీ రాబర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లుగానే కనిపిస్తాడు. అలా పెళ్ళి ముందు రోజుకి రానే వచ్చేసింది. రాబర్ట్ జైల్లో ఉండి భార్గవ్ అతని కుటుంబం మొత్తాన్ని కూడా ఒకేసారి అంతం చెయ్యాలి అని ప్లాన్ చేసుకుంటాడు. ఇలా ఒక్కొక్కరిని చంపుతుంటే కుదరదు, ఒకేసారి మొత్తాన్ని చంపితే ఒక పీడ వదిలిపోతుంది అని అనుకుంటాడు. అందుకే ఒక పెద్ద ఆర్డెక్స్ 100 బాంబు పెళ్లి జరిగే కళ్యాణ మండపం కింద పెట్టమని ఆర్డర్ వేస్తాడు. అలానే ఇంకొక 2, ఒకటి భార్గవ్ వాళ్ళ ఇంటిలో, రెండోది శ్రీధర్ వాళ్ళ ఇంటిలో. కళ్యాణ మండపం దగ్గర మిస్ అయినా కూడా ఇంటిలో ఆ బాంబు పేలి కాలి బూడిదైపోతారు. ఇక వాళ్ళ ఆవాలు కూడా ఎక్కడా కనిపించడానికి వీల్లేదు అని ప్లాన్ చేస్తాడు. అలా తను అనుకున్న విధంగానే 3 బాంబులు కూడా 3 చోట్ల ఫిక్స్ చేస్తాడు. ఇవేమీ తెలియని ఇంట్లో వాళ్ళందరూ మాత్రం చాలా సంతోషంగా పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన బంధువులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ముహూర్త సమయానికి బాంబు పేలాలి అని రాబర్ట్ నిర్ణయిస్తాడు పెళ్లి మండపంలో. ఒకవేళ పెళ్లి మండపంలో మిస్ అయితే ఇంటి దగ్గర, ఇంటిలోకి అందరూ ఎంటర్ అయిన తర్వాత పేలాలి అని అనుకుంటూ అందరూ కూడా పెళ్లి మండపం దగ్గరే ఉంటారు. రూమ్లో రెడీ అవుతూ ఉన్న సాత్విక్ అయితే ఎప్పుడెప్పుడు భర్షితని చూస్తానా, ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తానా, ఎప్పుడెప్పుడు తన దానిని చేసుకుంటానా అని ఆ ఘట్టం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ముహూర్త సమయానికి కరెక్ట్గా గంట ఉంది అనగా భార్గవ్కి పెళ్లి మండపంలో బాంబు ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఇక ఇల్లంతా కూడా బాంబు ఎక్కడ ఉంది అని సెర్చింగ్లో మొదలుపెట్టాడు. ఇప్పుడు అందరినీ బయటికి పంపించేద్దాము అంటే కుదరదు, పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నా చెల్లెలి పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అని మనసులో అనుకున్నాడు. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ పెళ్ళి నా వల్ల, నా కారణంగా ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? అందరి ప్రాణాలు కూడా నా వల్లే కోల్పోతాయి కదా నేను చెప్పకపోతే. ఒక్కరి ప్రాణం పోయినా కూడా నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. ఏం చేయాలి? ఎక్కడ ఉంది ఆ బాంబు అని ఇల్లంతా కూడా వెతుకుతూ టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటే ఇల్లంతా తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు. కానీ తనకు ఏమాత్రం క్లూ దొరకలేదు, బాంబు ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ భార్గవ్కి బాంబు ఉంది అని తెలిసింది అని రాబర్ట్కి తెలిసి ఏ విధంగా భార్గవ్ టెన్షన్ పడుతున్నాడో, తన చెల్లి పెళ్ళి జరగనిస్తాడా లేదా, అందరినీ ఒకేసారి పైకి పంపిస్తాడా అని సెల్లో అక్కడ నుంచి కనిపిస్తూ ఉన్న విజువల్ని చూస్తూ ఉంటాడు రాబర్ట్.
కసిగా పిడికిలు బిగిస్తూ, ఇక భార్గవ్ నువ్వేమీ చెయ్యలేవు. నీ అంతం ఈరోజు ఖాయం. అలానే నన్ను ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉన్న శ్రీధర్ కూడా ఈ రోజుతోనే కాలి బూడిదైపోతాడు. నీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరి చావుకి దగ్గరగా ఉన్నారు. ఇక ఎన్నో నిమిషాలు లేదు, 20 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోపు నువ్వు ఏమి చెయ్యగలవు? ఏమీ చెయ్యలేవు. ప్రాణాలు గాలిలో కలిసిపోవటం తప్ప. అలా నీతో పాటు అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని నవ్వుతూ అనుకున్నాడు. సాత్విక్ని పెళ్లి మండపం మీదకు తీసుకుని వెళ్తారు. పంతులు గారు సాత్విక్తో చేయించవలసిన పూజలు అన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. భార్గవి B² అంటూ భార్గవ్ దగ్గరకు వచ్చి, నిన్ను అత్తయ్య రమ్మని పిలుస్తుంది, వెళ్ళు అని అంటుంది. అవునా, సర్లే, నేను ఇప్పుడు కలవటం కుదరదు, తర్వాత కలుస్తాను అని అంటూ టెన్షన్లో ఇల్లంతా ప్రతి చోట వెతుకుతూనే కనిపిస్తాడు భార్గవికి. ఏమైంది? ఎందుకు ఇలా కంగారు పడిపోతున్నావు? దేనికోసం అంతగా వెతుకుతున్నావు? నీకు ఏం కావాలో చెప్తే నేను కూడా హెల్ప్ చేస్తాను కదా అని అంటుంది భార్గవి. అది అది అంటూ ఒక్క క్షణం ఆలోచించి, తను ఒక్కడనే చెయ్యలేడు అని భార్గవి సహాయం తీసుకోవటం తప్ప తనకు వేరే మార్గం లేక వెంటనే, ఇంటిలో బాంబు ఉంది, నా శత్రువులు ఇంట్లో బాంబు పెట్టారు అని చెప్తాడు. ఏంటి, బాంబా అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది భార్గవి. ఆమె నోటిని మూసేసి అటూ ఇటూ తిరుగుతున్న వాళ్ళతో నవ్వుతూ చూస్తూ, ఇప్పుడు ఎందుకు నువ్వు అలా అంత గట్టిగా అరుస్తున్నావు? నాకు తెలియదా ఇంట్లో బాంబు ఉంది అని? ఇలా గట్టిగా అరవాలా దానికి అని సీరియస్ అవుతాడు. అది కాదు, ఇంట్లో బాంబు ఉంటే మరి ఇంట్లో చాలామంది ఉన్నారు, అందరినీ బయటకు పంపిస్తే బెస్ట్ కదా. బాంబు పేలింది అంటే అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నువ్వు ఇలా వెతుకుతూ ఉంటే ఎలా? కొంతసేపటికి దొరుకుతుంది. ఒకవేళ దొరికిన దానిని డిస్పాచ్ చేయాలి అంటే మన వల్ల అవుతుందా? ఇంతమంది ప్రాణాలు మన ఇంటి శుభకార్యానికి వచ్చి గాలిలో కలిసిపోయాయి అంటే మనకే కదా చెడు జరుగుతుంది. మంచి ఎక్కడ జరుగుతుంది? నేను ఇప్పుడే అందరికీ చెప్తాను, అందరినీ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చెప్తాను. అప్పుడు అందరి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము అని భార్గవి హడావుడి చేస్తుంది. అబ్బా భార్గవి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు నా చెల్లెల సంతోషం స్పాయిల్ చేయడం అస్సలు ఇష్టం లేదు. చూసావా, అమ్మ నాన్న అలానే అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో. ఇటువంటి సందర్భంలో వాళ్ళ ఆనందాన్ని స్పాయిల్ చేయాలా? మనమే ఆ బాంబు ఎక్కడ ఉందో వెతికి డిస్పాచ్ చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు. అయ్యో, వాళ్ళ ఆనందం అని నువ్వే అంటున్నావు, కానీ మరికొన్ని నిమిషాల్లో ఆనందం కన్నీటి సముద్రంలా మారిపోతుంది కదా. అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు? బాంబు పేలితే ఇంకేమైనా ఉందా అని ఇద్దరూ కూడా ఒకరు అందరికీ చెప్పాలి అని, ఒకరు ఎవరికి చెప్పకూడదు అని వాదనకు దిగుతారు. ప్లీజ్, నువ్విక నాతో వాదించొద్దు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే చెయ్యి, లేదంటే లేదు అని అంటాడు భార్గవ్. అలా చివరికి భార్గవ్కి హెల్ప్ చేయటానికి ఒప్పుకుంటుంది. ఇల్లంతా బాంబు కోసం వెతుకుతారు. అలా కొన్ని నిమిషాలకి భార్గవ్కి ఒక ఫోన్ వస్తుంది. ఓకే అని ఫోన్ పెట్టేసి మరలా తన పనిలో తాను ఉంటాడు. పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మని చెప్పటంతో మేఘన, దుర్గా, వర్ష అందరూ కూడా భాషితాని పెళ్లి పీటల మీదకు తీసుకొని వస్తారు. ఇవేమీ తెలియని సాత్విక్ మాత్రం చాలా ఆనందంగా తను ప్రేమించిన అమ్మాయి తన భార్య అవుతుంది అని వస్తూ ఉన్న భాషిత వైపే చూస్తూ ఉంటాడు, కన్నులు కూడా ఆర్పకుండా. పింక్ కలర్ శారీలో చాలా ముచ్చటగా ముద్దబందారంగా కనిపిస్తూ చాలా అందంగా బుట్టబొమ్మల చూడటానికి ఉంటుంది భాషిత. ఇద్దరిని ఒకరి పక్కన ఒకరు కూర్చున్న తర్వాత ఇద్దరి మధ్య అడ్డుతెర పెడతారు. కాసేపటికి ఇద్దరి చేతుల్లోనూ జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తల మీద ఒకరిని పెట్టుకోమని చెప్తారు. అలా ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకొని మధ్యలో ఉన్న అడ్డుతెర తొలగించడంతో అప్పుడు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరి కళ్ళల్లోనూ ఆనందం. భాషిత కళ్ళల్లో ఇంకాస్త ఎక్కువ ఆనందం కనిపిస్తుంది. ఈ పెళ్లితో తన జీవితం చాలా ఆనందంగా సాగుతుంది అని మనసులో అనుకుంటూ, ఇంతకుముందు తన జీవితం ఉన్న ఆనందం కంటే ఇప్పుడు రెట్టింపు ఆనందం తన జీవితంలోనికి వస్తుంది అని అనుకుంటూ, కానీ ఆ పెళ్లి మండపం కింద బాంబు ఉంది అని, అది పేలితే ఎవరు ఎటుపోతారు, ఎన్ని ముక్కలు అయ్యి చనిపోతారో కూడా ఎవ్వరికీ తెలియదు పాపం. ఇక్కడ భార్గవి మాత్రం ఏమీ కనబడటం లేదు అని భార్గవ్ దగ్గరకు వచ్చి చెప్పి, ఇప్పటికైనా మనం అందరికీ ఈ విషయాన్ని చెప్తాం. పెళ్ళి ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. ప్లీజ్ మనం ఈ విషయం అందరికీ చెప్పటం బెస్ట్. అందరూ కూడా
అలర్ట్ అవుతారు అని భార్గవి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంటిలో ఉన్న అందరినీ కూడా బయటకు వెళ్ళమని చెప్దాం అని. భార్గవ్ మాత్రం ఆమె మాటలను ఒప్పుకోకుండా ఒక 10 నిమిషాలు వెతుకుతాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేకపోవటంతో భార్గవి అంటూ బాధ, భయం, నీరసంగా భార్గవిని పిలుస్తాడు భార్గవ్. అది రాబర్ట్ తన ఫోన్లో చూస్తూ ఉన్నవాడు. ఇక అయిపోయిందిరా నీ పని. నువ్వు ఎంత వెతికినా కూడా ఆ బాంబు ఎక్కడ ఉన్నది అనేది అస్సలు కనిపించదు. ఇక నీతో పాటు నీ ఫ్యామిలీ అందరూ కూడా 10 నిమిషాల్లో మా మాయమైపోతారు. ఎంతమందిని అని నువ్వు బయటకు పంపించగలవు? ఒకవేళ నువ్వు చెప్పి బయటకు పంపించిన సగం మంది మాత్రం ఖచ్చితంగా చనిపోతారు. నాకు అది చాలు. నీ జీవితంలో ఇది ఒక మాయని మచ్చగా ఉండిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి భార్గవ్ ఏమీ మాట్లాడటం లేదు? ఎప్పటికైనా ఈ విషయాన్ని నేను చెప్పినట్లు అందరికీ చెప్దాం, వింటావా లేదా అని అంటుంది. భార్గవ్ నసుగుతూ అది అది అని అంటూ ఆమెను తన దగ్గరకు లాక్కొని, ఈ శారీలో నువ్వు చాలా సెక్సీగా కనిపిస్తున్నావు తెలుసా అంటూ ఆమె పెదవులను అందుకుంటాడు. అసలు భార్గవ్ అటువంటి సిచ్యువేషన్లో అలా చేస్తాడు అని అస్సలు ఊహించని భార్గవి బిత్తరపోయి కళ్ళు రెండు పెద్దవి చేసి ఉండిపోతుంది. ఆ ముద్దుని ప్రేమగా ఆస్వాదించను కూడా ఆస్వాదించలేకపోతుంది. మనసు నిండా పెళ్లి మండపంలో బాంబు ఉంది అనే భయంతో. అది చూస్తూ ఉన్న రాబర్ట్, ఏమిరా ఇక చనిపోతాను అని నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఆఖరిగా సరసాలాడుతున్నావా? కానివ్వు కానివ్వు అని అనుకుంటూ ఉంటాడు. కోపంగా భార్గవి అతనిని దూరం నెట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? నీకైనా అర్థమవుతుందా లేదా? కాసేపట్లో అందరి ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా నువ్వు ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు. నాకేమీ నచ్చటం లేదు ఇది అని అంటుంది. నాకు కూడా ఏమీ నచ్చటం లేదు, కానీ ఎలాగో చనిపోతాం కదా, అందుకే ఆఖరిసారిగా నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాను అని మా అన్నయ్య మా చెల్లి పెళ్ళి చూద్దాం అని ఫేస్ అంతా కూడా చాలా డల్గా బాధగా పెట్టి ఆమె భుజం మీద చేతులు వేసి పెళ్లి మండపం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. భార్గవ్ ఏం చేస్తున్నావు? అక్కడ బాంబు ఉంది అని చెప్పి ఇక్కడ నువ్వు పెళ్ళి చూడటానికి రమ్మంటావేంటి? ఆ బాంబు పేలిపోయింది అంటే పెళ్ళి చూడటం కాదు, అసలు ఇక్కడ ఎవరు ఉండరు అని చెబుతుంది. ఇక్కడ రాబర్ట్ మాత్రం గట్టిగా అరుస్తాడు. అలా ఎందుకు అరిచాడు రాబర్ట్? తనకు ఏమైనా జరిగిందా? లేకపోతే తను అనుకున్నది జరిగి సంతోషంలో అలా అరిచాడా? చూద్దాం రేపటి భాగంలో.